జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం అల్లందండి గ్రామంలో మహాత్మా జ్యోతిబా ఫులే 199వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ వ్యవసాయ వృత్తిదారుల యూనియన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంజీ నరసింహులు మాట్లాడుతూ సమాజంలో అసమానతలు తీవ్రంగా ఉన్న కాలంలో పూలే జన్మించి అణగారిన వర్గాల కోసం పోరాడిన మహానుభావుడని చెప్పారు. విద్య, సమాన హక్కులు అందరికీ అందాలని ఆయన కృషి చేశారని పేర్కొన్నారు. మహాత్మా జ్యోతిరావు ఫులే జయంతి పుట్టినరోజు 199 పుట్టినరోజు. ఆయన పుట్టినప్పటి నుంచి ఈ రోజుకి ఎన్ని రోజులు అయినవి? 199 సంవత్సరాలు అయినాయి. 199 సంవత్సరాలు, 200 సంవత్సరాలకి దగ్గర అయిపోయిన వ్యక్తి. ఈయన 1927లో జన్మించారు. జ్యోతిరావు ఫులే. ఈయన వయసు 13 సంవత్సరాలు. సావిత్రిబాయి ఫులేదేమో 9 సంవత్సరాలు. 9 సంవత్సరాల సావిత్రిబాయి ఫులేను జ్యోతిరావు ఫులే 13 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు పెళ్లి చేసుకున్నాడు. సన్న వయసులో పెళ్లి చేసుకున్నాడు. ఈయన వాళ్ళ నాయనకు రెండో కుమారుడు. ఈయన పెద్ద చదువుకున్నాడు. చదువుకొని ఉద్యోగం వస్తే ఉద్యోగం నాకు వద్దు, నేను ఇప్పుడు ప్రజల కోసం సేవ చేయడానికి నేను ఉన్నా అనుకొని మొట్టమొదటిసారిగా మన మహిళలందరూ చదువుకోవడానికి, ఈరోజు ఇట్లా డ్రెస్ కట్టుకోవడానికి ఈయన భార్య సావిత్రిబాయి ఫులే. ఈరోజు మన ఆడబిడ్డలు చదివిస్తున్నాము, ఆడబిడ్డలను బొంబాయికి పంపిస్తున్నాము, హైదరాబాద్ చదివిస్తున్నామంటే అప్పుడు చట్టం చేసిన వ్యక్తులు. వీళ్ళ భార్యను బాపనోళ్ళు ఉంటారు కదా, స్త్రీలకు ఇంట్లోనే ఉండాలా, తెలుగు రారాదు, మరి వాళ్ళను ఎందుకు తెలుగు చెప్పిస్తావా అని చెప్పి ఈమెను నడి బజార్లో మహాత్మా జ్యోతిరావు ఫులే ఆమెమో విద్య నేర్పడం అందరకు. కానీ ఈయన చనిపోయినాడు, సావిత్రిబాయి ఫులే కూడా చనిపోయింది. కాబట్టి ఈరోజు ఈయన జయంతిని మనం ఈరోజు ఈ గ్రామంలో ఒక్క వ్యక్తికి 200 రోజులు పని కల్పించాలి. ఒక వ్యక్తికి 920 రూపాయలు కూలి ఇవ్వాలి. 3 నెలల నుంచి రాని ఉపాధి హామీ కూలి డబ్బులు ఇవ్వాలి. 3 నెలల నుంచి పనిచేసిన కూలి డబ్బులు ఇవ్వాలి. భూమి లేని నిరుపేదలకు భూములు ఇవ్వాలి. భూమి లేని నిరుపేదలకు భూములు ఇవ్వాలి. ఉపాధి హామీ కూలీలు 3 నెలల నుంచి రాని డబ్బులు ఇవ్వాలి. స్త్రీ పురుషులకు సమాన వేతనాలు ఇవ్వాలి. స్త్రీల పైన దాడులు అరికట్టాలి. మహనీయుల ఆశయాలను కొనసాగిస్తాం. మహనీయుల ఆశయాలను కొనసాగిస్తాం. మహనీయుల ఆశయాలను కొనసాగిస్తాం. మహాత్మా జ్యోతిరావు ఫులే ఆశయాలను కొనసాగిస్తాం. ప్రమాదవశాత్తు మరణించినతే
వెంటనే 5 లక్షల బీమా సౌకర్యం కల్పించాలి. పనిచేసే సమయంలో మరణిస్తే 5 లక్షల బీమా సౌకర్యం కల్పించాలి. వ్యక్తిగత జాబ్ కార్డు కుటుంబం జాబ్ కార్డు కాకుండా వ్యక్తిగత జాబ్ కార్డు ఇవ్వాలి. ఈఎస్ఐ కార్డు కూడా ఇవ్వాలి. గర్భిణీ స్త్రీలకు కానుపుల సందర్భంలో 60,000 కానుపుకి ఇవ్వాలి. ఈఎస్ఐ కార్డు కూడా ఇవ్వాలి. కూలీలను కార్మికులుగా గుర్తించాలి. కూలీలను నైపుణ్యత గల కూలీలుగా గుర్తించాలి.